నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రంలోని బీజేపీ బీజేపీ సామాజిక న్యాయానికి వ్యతిరేకి అని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి ఉపయోగం సున్నా అని ఎద్దేవా చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పార్టీలతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ సామాజిక న్యాయానికి వ్యతిరేకి అని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు అడ్డుపడుతోందని అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని ఆమోదించకుండా గవర్నర్ సైతం కేంద్రానికి సిఫార్సు చేశారని అన్నారు. కేంద్రాన్ని విన్నవిస్తున్నా వినిపించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినతులతో పనులు కాదని పోరాడాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఆందోళనలకు సిద్ధమైతేనే కేంద్రం దిగి వస్తోందని జాన్ వెస్లీ అభిప్రాయపడ్డారు. బీజేపీకి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదని అన్నారు. 42% రిజర్వేషన్ కోసం ప్రస్తుత పార్లమెంట్లో చట్టం తేవాలి. అందుకోసం రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఒత్తిడి తేవాలని అన్నారు. లేకుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మీతో రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. లేకపోతే చేత కాకపోతే బీజేపీకి రాజీనామా చేయాలి, కేంద్ర మంత్రులకు రాజీనామా చేయాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తుంది. బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి, లేదా చట్టాలు 42% రిజర్వేషన్ అమలు కోసమైనా కేంద్రాన్ని ఒప్పించి అమలు చేయించాలి. రాష్ట్రానికి ఏ ప్రయోజనాలు లేకుండా ఏ ప్రయోజనాలు లేకుండా ఒక్క పని మీ వల్ల జరగకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావు, రాష్ట్రానికి రావాల్సిన సంక్షేమ పథకాలు అమలు జరగవు, రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా రాదు. అయినా సరే మంత్రులుగా ఉంటారు, ఎంపీలుగా ఉంటారు, ఏం చేయడానికి ఉంటారు? రాష్ట్రానికి మీ వల్ల వచ్చినటువంటి లాభం ఏంటి? అందుకనే మీరు చేత కాకపోతే రాజీనామా చేయండి, ప్రజలు ప్రత్యామ్నాయంగా చూసుకుంటారు. అందుకని ఆ రిజర్వేషన్స్ అమలు చేయడానికి కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చేటట్టుగా బీజేపీ ఎంపీలు ప్రయత్నం చేయాలా, ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి సంబంధించినటువంటి అంశాల మీద ఒత్తిడి తీసుకురావడానికి అనుసరించేటటువంటి పద్ధతుల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరైనటువంటి పద్ధతులు ఆచరించారు.
శాతం రిజర్వేషన్లు అమలు జరగాలనే దానికి అన్ని పార్టీలు మద్దతిచ్చినప్పుడు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇంతకు ముందే అఖిల పక్షాన్ని తీసుకుపోయి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మీద కేవలం కాగితాలు ఇచ్చి వినతి పత్రాలు ఇస్తే ఇదేటటువంటి ప్రభుత్వం కాదు ఇది. పోరాడి ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ కూడా ఇతర పార్టీల మద్దతు తీసుకొని మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేటటువంటి ప్రయత్నానికి ముందే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి సరిగా చేయలేదు. ఇప్పుడు అంటున్నారు అక్కడ ఏదైనా కార్యక్రమం తీసుకుంటామని. ఇప్పటికైనా ఆ కార్యక్రమాన్ని కేంద్రంలోని బీజేపీ తీరుతో దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఇక్కట్లు పడుతున్నట్లు తెలిపారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగులను, పంటలకు మద్దతు ధర కల్పించకుండా రైతులను, కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికులను, ఇలా అన్ని వర్గాల ప్రజలను పట్టించుకోవటం లేదని అన్నారు. మతోన్మాద వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి దాని స్థానంలో మనువాదం తీసుకురావాలని చూస్తోందని, మనువాదంతో కుల వ్యవస్థ, అసమానతలు, దోపిడీ వ్యవస్థ పెరిగే అవకాశం ఉందని అన్నారు. లౌకికత్వాన్ని కాపాడేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం రమణ, వెంకట్రాములు, ప్రసాద్, నూర్జహాన్, సిపిఐఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ప్రియాంక గాంధీతో ఆర్టీ టీచర్ ఎన్నికలకు ముందు, అట్లాగే ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్పాడు. కానీ ఇప్పటివరకు ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. కొత్తగా నోటిఫికేషన్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే దాదాపు 20 నెలలు వస్తాయి. ఇక ప్రభుత్వానికి ఇంకొక పెద్ద కాలం ఏమీ లేదు. మరి నిరుద్యోగులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తారు అవుతుంది. దాని మీద నిరుద్యోగులు చేసి ఆందోళన చేస్తే అరెస్టులకు పాల్గొంటారు. మద్దతు ఇచ్చినటువంటి డివైఎఫ్ఐ నాయకుల్ని 100 మందిని అరెస్టు చేస్తున్నారు. ఈ రకంగా అరెస్టు చేసి నిరుద్యోగులు చేసే ఉద్యమాన్ని అణచివేస్తామనుకుంటే గత ప్రభుత్వానికి పట్టిన కథ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా అందుకని ఇప్పటికైనా వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి పార్టీగా డిమాండ్. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రాష్ట్రంలో అందరికీ అర్హులైనటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఒక 30 లక్షల కుటుంబాలకు తెలంగాణలో ఇళ్ల స్థలాలు ఇల్లు లేని వాళ్ళు కూడా 30 లక్షల కుటుంబాలు ఇళ్ల స్థలాలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉంటే ఈ సంవత్సరానికి 4.5 లక్షల ఇల్లు మాత్రమే చెప్పి అంటున్నారు. 4.5 లక్షల ఇల్లు కట్టిస్తే ఎప్పుడు ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి వాళ్ళకి వాటికి కూడా అనేక ఆంక్షలు కాగితాలు ఇస్తున్నారు, మాటలు చెప్తున్నారు, మీకు సెలెక్ట్ అవుతుంది అంటున్నారు. కానీ ఆచరణలో ఎక్కడ ఇల్లు పూర్తయినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు సేవలు మరువలేనివని లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవా సెక్రటరీ పోసెట్టి అన్నారు. వారు సూచించిన సేవా మార్గంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ పనిచేస్తోందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతీనగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు 69వ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగ పిల్లలకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ పోషెట్టి మాట్లాడుతూ ఘట్టమనేని బాబురావు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 320D డైరెక్టర్గా పనిచేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. వారి అడుగుజాడల్లో వారు సూచించిన సేవా మార్గంలో తాము కూడా నడవటం జరుగుతోందని చెప్పారు. బాబురావు 69వ పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగ విద్యార్థులకు అన్నప్రసాదం, దివ్యాంగ బాలలకు బట్టల పంపిణీ మరియు ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, అందుల పాఠశాల ప్రిన్సిపల్ ఎస్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ పి రాజేశ్వరి, డిస్ట్రిక్ట్ చైర్మన్ శ్రీనివాసరావు, ప్రోగ్రాం చైర్మన్ రమేష్, ప్రోగ్రాం కో చైర్మన్ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ వారు స్నేహ సొసైటీ మానసిక దివ్యాంగుల పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రెగ్యులర్గా మరి లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ చాలా కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా ఘట్టమనేని బాబురావు గారి బర్త్డే కూడా మా పాఠశాలలో నిర్వహించడం, ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. అదే కాకుండా కూడా మరి శ్రీనివాసరావు గారు మరి చాలా సేవా కార్యక్రమాలు ఈ పాఠశాలలో నిర్వహించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో దాదాపు 75,000 విలువైన బెంచ్లు, క్లాస్ రూమ్ బెంచెస్ కూడా మరి పిల్లలకు అందించడం,
మరి కొన్నిసార్లు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో బియ్యం పప్పులు కూడా అలాంటివి కూడా మరి లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ సేవ ఆధ్వర్యంలో మాకు అందించడం జరిగింది. ఇదిలా ఉండగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూరు ఆధ్వర్యంలో నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ డాక్టర్ జి బాబురావు జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏసీపీ మస్తాన్ అలీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆకలితో అలమటించే పేదలకు అన్నప్రసాద కార్యక్రమాలు కడుపు నింపుతాయని అన్నారు. లయన్స్ క్లబ్లు చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. లయన్స్ జోన్ చైర్మన్ భూమన్న, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూరు అధ్యక్ష కార్యదర్శులు అబ్బాయి లింబాద్రి, బి రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. బాబురావు గారు మాజీ గవర్నర్ లయన్స్ క్లబ్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు ఈరోజు లయన్స్ క్లబ్ ఇందూరు సంబంధించిన గౌరవ పెద్దలందరూ లింబాద్రి గారు మరి అందరూ సభ్యులందరూ అన్నదాన కార్యక్రమం అన్ని దానాల కన్నా ముఖ్యంగా అన్నదానం గొప్పది. మనమందరం 24 గంటలు కష్టపడ్డా ఏం చేసినా తాపత్రయపడ్డా ఉదయం సాయంత్రం వరకు ఈ అన్నం గురించే. కాబట్టి అన్ని దానాల్లో మిన్న అన్నదానం ఇలాంటి బృహత్తర కార్యక్రమం పెట్టి తర్వాత పేదలు ఇక్కడ ముఖ్యంగా రైల్వే స్టేషన్లో చాలామంది పేదవారు ప్రయాణికులు తర్వాత అడుక్కునేవారు ముఖ్యంగా చాలా పేదవారు ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటారు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం చేసి ఒక మెసేజ్ అందరూ కూడా ప్రజలందరూ గమనించి ఏదో సందర్భంలో నెక్స్ట్ అన్ని మన రాఖీ పౌర్ణమి తర్వాత వినాయక చవితి లాంటి మంచి మంచి పండుగల ముందర ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని వీళ్ళందరూ కూడా అన్నదానంలో పాల్గొని ప్రజలతో సేవలో భాగం కావాలని చెప్పి లయన్స్ క్లబ్ని మీరందరూ స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలి. ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్లో చేరిన విద్యార్థులకు బదిలీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు ప్రైవేట్ కళాశాల నిరాకరిస్తోందని బాధిత విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి తక్షణమే స్పందించారు. అప్పటికప్పుడు కలెక్టర్ తానే స్వయంగా ప్రైవేట్ కాలేజీకి వెళ్లి విద్యార్థులకు టీసీ ఇప్పించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించిన సమయంలో కలెక్టర్ వాహనాన్ని గమనించిన బాధిత విద్యార్థులు కలెక్టర్ను కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. కమ్మర్పల్లిలోని శ్రీ భాషిత ప్రైవేటు జూనియర్ కళాశాలలో గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన తాము ఫీజు భారం భరించే స్తోమత లేక ఈ ఏడాది స్థానికంగా గల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్లో చేరటం జరిగిందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అయితే టీసీ కోసం గడిచిన పక్షం రోజుల నుండి ప్రైవేటు కాలేజీ చుట్టూ తిరుగుతున్నా తమకు టీసీ ఇవ్వటం లేదని ఆవేదన వెలుబుచ్చారు. తాము అన్ని ఫీజులు చెల్లించామని అయినా కూడా సుమారు 15 మంది విద్యార్థులకు టీసీ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టీసీ అందించేందుకు ఈ రోజే చివరి గడువు అని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ అప్పటికప్పుడు ప్రైవేటు కళాశాలకు వెళ్లి నిర్వాహకులను నిలదీశారు. విద్యార్థులకు టీసీలు ఇవ్వకుండా పక్షం రోజుల నుంచి ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు వారికి నచ్చిన కాలేజీలో చదివే స్వేచ్ఛ ఉందని, సెకండ్ ఇయర్ కూడా ఇక్కడే చదవాలని బలవంతం చేయటం ఎంతమాత్రం సమంజసం కాదని అన్నారు. విద్యార్థులకు ఇప్పటికెప్పుడు టీసీలు ఇవ్వాలని, లేని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక తహసీల్దార్ ప్రసాద్ను, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ను అక్కడికి పిలిపించుకొని విద్యార్థులకు వెంటనే టీసీలు ఇప్పించి ప్రభుత్వ కాలేజీలో ప్రవేశాల ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో విద్యార్థులు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ చూపిన చొరవతో నిమిషాల వ్యవధిలో తమ సమస్య పరిష్కారం అయ్యిందని, ఫీజుల భారం పడకుండా విద్యా సంవత్సరం నష్టపోకుండా తమను ఆదుకున్నారని హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. విద్యార్థుల వినతిపై కలెక్టర్ సత్వరమే స్పందించి సమస్యను స్వయంగా దగ్గరుండి పరిష్కరించడం పట్ల స్థానికులు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు సార్ అయితే డిలేట్ ఆప్షన్ కదా అన్న ఫస్ట్ ఆన్లైన్ అయితే సెకండ్ ఇయర్ డిలేట్ ఆప్షన్ ఉన్నదా ఫస్ట్ ఇయర్ డిలేట్ ఆప్షన్ లేదు సార్ అయితే మళ్ళీ మనం ఫస్ట్ ఆదేశ్
చేస్తే రేపటి నుండి వెళ్ళరాదని నా డౌట్. బట్ వీళ్ళు అందులో ఎంటర్ చేయాలి, వీళ్ళ లోపల ఎంటర్ చేసి మీకు కన్ఫర్మ్ చేసి ఇవ్వాలి, అంత ఇవ్వాలని కావాలి. నిజామాబాద్ జిల్లాలో ఇంజనీరింగ్ కళాశాల వెంటనే ఏర్పాటు చేయాలని పీడీఎస్యు డిమాండ్ చేసింది. రెండో విడతలో కోర్సులను ఎందుకు పెట్టలేదో యూనివర్సిటీ అధికారులు బహిర్గతం చేయాలని కోరింది. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు రెండో విడతలో ఎందుకు పెట్టలేదో బహిర్గతం చేయాలని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని కంటేశ్వర్ పాలిటెక్నిక్ విద్యార్థులతో ర్యాలీ మరియు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండో విడత కౌన్సిలింగ్లో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు అనుమతి వచ్చిందని ప్రకటించిన తెలంగాణ యూనివర్సిటీ వీసీ వెబ్ ఆప్షన్లో ఎందుకు పెట్టలేదో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జిల్లాకు 3 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు లభించిన పీసీసీ ఉన్న నిజామాబాద్ జిల్లాకు ఎందుకు అనుమతులు రావటం లేదని ప్రశ్నించారు. జిల్లా ప్రజాప్రతినిధులు సీరియస్గా దృష్టి ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు వత్తాసు పలుకుతున్నారా అని ఆయన ప్రశ్నించారు. వెంటనే 3వ విడత కౌన్సిలింగ్లో తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులను వెంటనే పెట్టాలని డిమాండ్ చేశారు. లేనిచో జిల్లాలో పార్టీలకు అతీతంగా అన్ని పక్షాలను కలుపుకొని ఇంజనీరింగ్ కళాశాల సాధన సమితి ఏర్పాటు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాము. గతంలోనే అనేక ధర్నాలు, రాస్తారోకలు, అనేక కార్యక్రమాలు నిర్వహించినాం. దాంతో మొన్న రెండవ కౌన్సిలింగ్లో ఇంజనీరింగ్ కోర్సులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం నిర్ణయించింది, కానీ చివరి నిమిషంలో ఇంజనీరింగ్ కోర్సులు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అన్నది, ఏం జరిగింది అన్నది కూడా బహిర్గతం చేయాలని మేము యూనివర్సిటీ అధికారులను అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఏదైతే ఆ ఇంజనీరింగ్ కోర్సుల డిమాండ్ ఉన్నదో విద్యార్థుల దృష్ట్యా పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈరోజు ఉపయోగపడే విధంగా ఈరోజు ఉన్నత విద్యను నిజామాబాద్ జిల్లాలో తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు స్పందించి ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేసే విధంగా చొరవ చూపాలి. ఏదైతే మూడో కౌన్సిలింగ్లో వెంటనే అక్కడ కోర్సులను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, అందులో పెట్టాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. నిజామాబాద్ నగరంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై రాష్ట్ర మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీలు భరోసా ఇచ్చారు. నగరంలో అందుబాటులో ఉన్న 2 ప్రభుత్వ స్థలాలను ఇచ్చి తీరుతామని వారు హామీ ఇచ్చారు. నిజామాబాద్ నగర జర్నలిస్టులకు నగరంలో అందుబాటులో ఉన్న 2 ప్రభుత్వ స్థలాలను ఇచ్చి తీరుతామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలు భరోసా ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి వారు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని గంగాస్థాన్లోని ప్రభుత్వ భూమి రూరల్ నియోజకవర్గంలో ఉన్నందున ఎమ్మెల్యే భూపతి రెడ్డితో మాట్లాడి జర్నలిస్టులకు కేటాయిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాటిచ్చారు. నగరంలో ప్రత్యామ్నాయంగా ఎక్కడా ప్రభుత్వ భూమి అందుబాటులో లేని కారణంగా గంగాస్థాన్లోని ప్రభుత్వ భూమిని జర్నలిస్టులకిచ్చేందుకు ప్రక్రియ ప్రారంభించాలని సీతక్క, షబ్బీర్ అలీ కలెక్టర్కు సూచించారు. ఉర్దూ జర్నలిస్టుల కోసం వర్సపల్లి శివారులోని నిజాం సాగర్ డిఫంక్ట్ సబ్ కెనాల్ భూమిని కేటాయించాలని వారు కలెక్టర్ను ఆదేశించారు. గతంలో ఈ డిఫంక్ట్ సబ్ కెనాల్ భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకిచ్చిన విషయాన్ని షబ్బీర్ అలీ గుర్తు చేశారు. మిగిలిన స్థలాన్ని ఉర్దూ జర్నలిస్టులకిచ్చేందుకు వీలుగా ప్రక్రియ మొదలు పెట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి సీతక్క, షబ్బీర్ అలీలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ నాయకులు జమాల్పూర్ గణేష్, పాకాల నర్సింలు, పంచరెడ్డి శ్రీకాంత్, వాంగ్మెరే సుభాష్, ప్రమోద్ గౌడ్, కత్తుల రాజేష్, ఇంజమూరి మధు, మండే మోహన్, భూపతి, పప్పా ఖాన్ తదితరులు సీతక్క, షబ్బీర్ అలీకి వినతి పత్రం అందజేశారు. వరదల సమయంలో గ్రామ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అవగాహన కల్పించారు. ప్రజల భద్రతకు సంబంధించి కీలక సూచనలిచ్చారు. అంతేకాకుండా గ్రామ భద్రత దృష్ట్యా సీసీ కెమెరాల అవసరం, ప్రాముఖ్యత గురించి ఆయన వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని సిరికొండ మండలంలోని లోతట్టు ప్రాంతాలు మరియు వాగులను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పర్యవేక్షించారు. కొండూరు, తోంపల్లి గ్రామాలలో వరద ప్రభావితానికి గురయ్యే
కొండూరు తూంపల్లి గ్రామాలలో వరద ప్రభావితానికి గురయ్యే కొండూరు గ్రామ సరిహద్దుల్లో గల వాగు, తూంపల్లి నుండి పాకాల మార్గ మధ్యలో గల కప్పలవాగు, సిరికొండ నుండి న్యావనంది మార్గ మధ్యలో గల వాగు, దొండ్లవాగు మొదలగు వాటిని బ్రిడ్జిలను స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గ్రామ ప్రజలు వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రజల భద్రతకు సంబంధించి కీలక సూచనలిచ్చారు. అంతేకాకుండా గ్రామ భద్రత దృష్ట్యా సీసీ కెమెరాల అవసరం, ప్రాముఖ్యత గురించి వివరించి ప్రతి గ్రామంలో వీటిని ఏర్పాటు చేసుకోవాలని గ్రామ ప్రజలను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి ఇన్స్పెక్టర్ భిక్షపతి, సిరికొండ ఎస్ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్కు విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. విద్యార్థుల ఆధార్ గుర్తింపు, బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయడానికి విద్యార్థుల బయోడేటా, ఆధార్, ఇంటర్ బోర్డు లాగిన్లో నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు కమిషనర్ ఆదేశం మేరకు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ఇంటర్ జిల్లా విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ తెలిపారు. బుధవారం జిల్లా ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపళ్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంటర్ విద్యాధికారి మాట్లాడుతూ ప్రిన్సిపళ్లు విద్యార్థుల ఆధార్ గుర్తింపు, బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయడానికి విద్యార్థుల బయోడేటా, ఆధార్, ఇంటర్ బోర్డు లాగిన్లో నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. అపార్ గుర్తింపు లేని విద్యార్థులను గుర్తించి వెంటనే అపార్ నెంబర్ గుర్తింపుతో పాటు యుడైస్ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆదేశించారు. మొదటి సంవత్సరం విద్యార్థుల పూర్తి సమాచారాన్ని ఇంటర్ బోర్డు లాగిన్లో నిక్షిప్తం చేసే పని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. విద్యార్థులు, అధ్యాపకులు కళాశాలలో సమయపాలన పాటించడంలో ప్రిన్సిపళ్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఇంటర్ బోర్డు సూచించిన సెంట్రలైజ్డ్ టైం టేబుల్ ప్రకారం కళాశాలల్లో తరగతులు నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆదేశించారు. కళాశాలలు ప్రారంభమై 2 నెలలు కావస్తున్నందున యూనిట్ టెస్టులను పూర్తి చేసి విద్యార్థుల ప్రతిభను గుర్తించి చదువులో వెనుకబడిన విద్యార్థులపై అధ్యాపకులు శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపళ్లను ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు వరకు అడ్మిషన్లు మొత్తం 4,386 మంది విద్యార్థులు చేరారని, 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను ఇంకా కళాశాలలో చేర్పించడానికి అవకాశం ఉందని, ఈ విషయంపై ప్రిన్సిపల్ ప్రత్యేక శ్రద్ధ వహించి అడ్మిషన్లను పెంచాలని సూచించారు. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను త్వరగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పేరెంట్స్ మీటింగ్లు కూడా నిర్వహించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి ఆదేశించారు. ఇంటర్ బోర్డు కేటాయించిన నిధులను వినియోగించుకొని కళాశాలలో తరగతి గదుల మరమ్మతులు, ఫర్నిచర్ మరమ్మతులు, విద్యుత్ మరమ్మతులు పూర్తి చేసుకోవాలని ఆయన ఆదేశించారు. సమావేశంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపళ్లు హాజరయ్యారు. బాన్సువాడ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల నుండి 4 కంప్యూటర్లు మాయమయ్యాయి. ఈ ఘటనకు పాల్పడింది ఇంటి దొంగన లేక బయట దొంగన అన్న అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. బాన్సువాడ మండలం తడకోల్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 4 కంప్యూటర్లు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. స్టోర్ రూమ్లో ఉన్న 10 కంప్యూటర్లలో 5 కంప్యూటర్లను ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఇవ్వగా 1 కంప్యూటర్ ఆఫీస్ నిర్వహణ కోసం వినియోగించినట్లు తెలిసింది. మిగతా 4 కంప్యూటర్లు ఈ నెల 22న కనిపించకుండా పోయాయని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసప్ప పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ కంప్యూటర్లున్న స్టోర్ రూమ్ తాళం కీలు ఆఫీస్ రూమ్లో ఉంటాయని అన్నారు. వేసిన తాళం వేసినట్లే ఉంది. 4 కంప్యూటర్లు లేవు. ఇదే విషయమై అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కంప్యూటర్లు మాయమవ్వడం పట్ల స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసలు దొంగతనం జరిగిందా లేదా, ఇంటి దొంగల పనేనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఏది ఏమైనా విద్యార్థులకు కంప్యూటర్ జ్ఞానాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కంప్యూటర్లు దొంగతనానికి గురి కావటం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మా యొక్క పాఠశాలలో 4 కంప్యూటర్లు మిస్ కావడం మూలంగా
ఈ విషయాన్ని పోలీస్ స్టేషన్కి మరియు మా యొక్క పై అధికారికి కూడా తెలియజేయడం జరిగింది. విషయాన్ని మేము మొన్న 22 నాడు వచ్చింది. ఎందుకంటే మేము ఫస్ట్ మధ్యలో కూర్చుంటాం ఉండేనా? అంటే తాళం పలగొట్టి తీసుకున్నారా? లేదు లేదు, బ్రేకింగ్ కాలేదు. ఎట్లా అయింది సార్? బ్రేక్ కాకుండానే పోయింది. తాళం చేయి ఎక్కడ ఉంటుంది? తాళం చేయి స్కూల్లో ఉంటుంది. స్టోర్ రూమ్ సంబంధించి అన్ని సైన్స్ మరియు బుక్స్ కానీ యూనిఫామ్స్ వాళ్ళందరూ ఇన్ఛార్జ్లు వాడుతుంటారు. మరిన్ని వార్తలు షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. జన్మనిచ్చిన ఊరును మర్చిపోకుండా గ్రామ అవసరాలకు ఉపయోగపడే విధంగా కృషి చేస్తే మనం మరణించినా కూడా ప్రజల్లో జీవించి ఉంటామని ధర్మోరా గ్రామానికి చెందిన ముస్కు భారతి రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సమాజంలో ఎందరో పుడతారు, కానీ పుట్టిన గ్రామానికి సేవ చేసే భాగ్యం కొంతమందికే లభిస్తోందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ధర్మోరా గ్రామంలో ముస్కు భారతి రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మనం పుట్టి పెరిగిన ఊరును మర్చిపోకుండా ఊరు అవసరాలకు ఉపయోగపడే విధంగా జీవిస్తే మనం మరణించినా కూడా ప్రజల్లో జీవించి ఉంటామని అన్నారు. గ్రామానికి సేవ చేయడానికి తన కుమారులు ముస్కు కావ్య, అనూప్ రెడ్డి కంకణం కట్టుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఆనందంగా ఉందని అన్నారు. సమాజంలో ఎందరో పుడతారు, కానీ పుట్టిన గ్రామానికి సేవ చేసే భాగ్యం నా కొడుకులకు దక్కిందని దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రజలు, ముస్కు రాజేందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, తాజా మాజీ ఎంపీటీసీ, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంలో నేను మా గ్రామ పెద్దలకు ఒక విషయం చెప్తున్నా. నాకు చాలా బాధ ఎందుకు అనిపిస్తుందంటే, ఒకప్పుడు మన పాఠశాల నుంచి పోచంపాడు రెసిడెన్షియల్ స్కూల్కి పిల్లలు సెలెక్ట్ అయ్యి వెళ్ళేవాళ్ళు, విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎందుకు తగ్గింది అర్థం కావట్లేదు. మరి మన పాఠశాలలే అందరు క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు. మీరు ఏ స్కూల్కి ఉన్నా వెళ్ళండి, ప్రైవేట్ స్కూల్కు, అక్కడ ఇంత చదివిన ఉపాధ్యాయులు మీకు కనపడరు. మంచిగా చదువుకున్న ఉపాధ్యాయులు, బోధించగలిగే ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలో మన పిల్లల్ని ఉంచాక, ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రభుత్వమే పుస్తకాలు ఇస్తుంది, ప్రభుత్వమే మీకు మెటీరియల్ పలక బల్బం కూడా ప్రభుత్వమే సమర్పిస్తున్నది, సమకూరుస్తుంది. అటువంటిప్పుడు మనము జేబు నుంచి డబ్బు పెట్టి పొరుగురుకు పిల్లల్ని బస్సులో పంపి తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న ఉపాధ్యాయులతో చదువు చెప్పించుకోవడం ఎందుకు నాకు అర్థం కావట్లేదు. కాబట్టి నేను ఈ గ్రామస్తుడిగా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నా,
ఇక్కడ తక్కువ మంది ఉన్నారు. కానీ మీరు ప్రతి వాళ్ళు మీ పొరుగు వాళ్ళకి చెప్పండి నేను చెప్పినా అని. ఈసారి అంటే వచ్చే జూన్ జూలైలో ఏ ప్రైవేట్ పాఠశాలకు మన గ్రామం నుంచి పిల్లలు వెళ్ళకూడదు. మన పాఠశాలల్ని 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మంచిగా విద్యా బోధన చేయగలిగే ఉపాధ్యాయులు ఉన్నారు, బాగా చదువుకున్న ఉపాధ్యాయులు ఉన్నారు, మంచి సౌకర్యాలు ఉన్నాయి. నవిపేట్ మండలం మోకన్పల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలతో పాటు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మెనూ ప్రకారం విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. నవిపేట మండలం మోకన్పల్లి గ్రామంలోని కస్తూర్బా బాలికల పాఠశాలతో పాటు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కస్తూర్బా పాఠశాలలో తరగతి గదులను పరిశీలించిన అదనపు కలెక్టర్ వంటశాలను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ప్రతినిత్యం ఆహారాన్ని పరిశీలించాలని పాఠశాల ప్రత్యేకాధికారిని కవితను ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించిన ఆయన సిలబస్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మోడల్ పాఠశాల హాస్టల్లో తనిఖీలు చేపట్టి మెనూను పరిశీలించారు. స్టోర్ రూంలో కూరగాయలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న త్రాగునీటిని ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగనాథ్, కస్తూర్బా పాఠశాల ప్రత్యేక అధికారిని కవిత, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ రంజిత్ పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతతోనే అంటువ్యాధులు, డెంగ్యూ లాంటి జ్వరాలను దూరం చేసుకోవచ్చని భీమ్గల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ పవార్ స్పష్టం చేశారు. అనారోగ్యాలకు గురైతే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చి పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలని అన్నారు. భీమ్గల్ ఆరోగ్య కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ పవార్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని అన్నారు. నిలిచిన నీటి దోమల వ్యాప్తి చెందే డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు సోకుతాయని అన్నారు. నీటి కుళాయిల గుంతలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని దోమలు పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలని అన్నారు. తన వైద్య సిబ్బంది కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఈ జ్వరాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ డెంగ్యూ ఎలా వస్తుంది అనేది చిన్నగా బ్రీఫ్గా చెప్తాను. సో దాంట్లో ఏంటంటే మనము చుట్టుపక్కల మన ఈ వర్షం పడ్డప్పుడు ఎక్కడైతే నిలకడ వాటర్ ఉంటుందో అక్కడ వారం రోజుల కంటే ఎక్కువ వాటర్ని మనం పారేయకుండా అట్లనే ఉంచుతాము కదా, దాంట్లోనే ఈ దోమలు ఏం చేస్తాయంటే గుడ్లు పెట్టి లార్వా లాగా ఫామ్ అయ్యి ఆ లార్వానే మనకు డెంగ్యూ జ్వరం లాగా ఆ డెంగ్యూ దోమ తయారవుతుంది. దాని పేరే టైగర్ దోమ అంటారు. సో ఆ దోమ ఎట్లా ఉంటుందంటే దానిపైన ఒకటి వైట్ లేయర్ అండ్ బ్లాక్ కలర్ 2 లేయర్ లాగా మన జీబ్రా క్రాసింగ్ లాగా ఉంటుంది. సో అలాంటి దోమ కానీ మనకు మన చుట్టుపక్కల ఉంటే మనకు వచ్చి కుట్టడం వల్ల సో కంపల్సరీ మనకు జ్వరం వస్తుంది. సో ఈ దోమ ఈ 7 రోజుల్లో లార్వా ఫామ్ అవుతుంది కాబట్టి మనం వెంటనే కానీ ఆ నిలకడ ఉన్న వాటర్ని తీసేస్తే కానీ మనకు ఆ దోమ తయారు కాకుండా ఉంటుంది. సో కాబట్టి చుట్టుపక్కల వాతావరణం అంటే మన పరిసరాలు ఎట్లా అంటే కొబ్బరి బొండ అయినా సరే, వాటర్ మన ప్లాస్టిక్ బాటిల్స్ అయినా సరే, లేకుంటే ప్లాస్టిక్ కప్స్ అయినా సరే, టైర్స్ వీటిలో వాటర్ ఉండకుండా చూసుకోవాలి. డైలీ ఒకరోజు మీరు కొద్దిగా మీరే కేటాయిస్తే మన చుట్టుపక్కల మనమే క్లీన్ చేసుకున్నట్టు అవుతుంది. సో మా కార్యకర్తలు, మా టీం, ఆశా వర్కరు, ఏఎన్ఎంస్ అయితే మేము డైలీ ఫ్రైడే, ట్యూస్డే, ఫ్రైడే చేస్తున్నాం. సో దాంతోపాటు మీరు కూడా కొద్దిగా హెల్ప్ చేస్తే మీకే జ్వరాలు రాకుండా ఉంటాయి. కాబట్టి భీమ్గల్ మండల్లో ఉన్న ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మీరు కూడా మనం జాగ్రత్త పడితే మంచిది. లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్పల్లి ఆధ్వర్యంలో క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు పుట్టినరోజును పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదల కోసం ఆయన ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు.
లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు పుట్టినరోజును పురస్కరించుకుని బుధవారం నాడు లయన్స్ క్లబ్ కమ్మర్పల్లి ఆధ్వర్యంలో కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లుక్కా గంగాధర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అన్నబంధు బాబురావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదల కోసం ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. వారి జన్మదినం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో వారి స్ఫూర్తితో లయన్స్ క్లబ్ కమ్మర్పల్లి ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాలెపు నర్సయ్య, బద్దం రాజశేఖర్, పడిగెల ప్రవీణ్, నోముల నరేందర్, సుంకర విజయ్ తదితరులు పాల్గొన్నారు. కోట్లాది విలువ చేసే సర్కార్ స్థలాన్ని కాపాడాలని వినాయక్ నగర్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ నివాసదారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. హౌసింగ్ బోర్డు కాలనీ ఎల్ఐజీ ఇండ్లకు ప్రక్కన 2500 గజాల విలువైన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాన్ని కాపాడాలని కాలనీ నివాసదారుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షులు దాసరి లక్ష్మీ నర్సయ్య, ప్రధాన కార్యదర్శి బాలాసింగ్ నాయక్ చౌహాన్, ఉపాధ్యక్షుడు కంచెట్టి లక్ష్మణ్, సహాయ కార్యదర్శి రేకులపల్లి కమలాకర్ రెడ్డి, కోశాధికారి ఏనుగు హనుమంతరావు, సలహాదారు ఇంజనీర్ ఎస్ శివలాల్ తదితరులు బుధవారం నాడు నుడా చైర్మన్ కేశవేణును కలిసి ఫిర్యాదు చేశారు. వినాయక్ నగర్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ ఎల్ఐజీ ఇండ్లకు ప్రక్కన 2500 గజాల విలువైన ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కాలనీ వాసుల భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించిన 2500 గజాల స్థలంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు కార్ గ్యారేజ్ అవసరాల కోసం వాడుకుంటున్నారని సంక్షేమ సంఘం నేతలు కేశవేణు దృష్టికి తెచ్చారు. పార్కు కోసం వినియోగించడానికి వేలుగా చెట్లు పెంచి ప్రజలకు అందుబాటులో తెచ్చే ప్రయత్నాలను ప్రైవేటు వ్యక్తులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. ఖచ్చితమైన కొలతలు నిర్వహించి 2500 గజాల స్థలం చుట్టూ కంచె వేసి ప్రజల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల చెర నుండి విడిపించాలని వారు నుడా చైర్మన్ను కోరారు. కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదుపై కేశవేణు స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడిన నుడా చైర్మన్ హౌసింగ్ బోర్డులో ఖాళీ స్థలంను పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వామపక్ష ఉద్యమాల్లో నిత్యం తలమునకలై బిజీగా ఉండే భర్తకు చేదోడు వాదోడుగా ఉండే ఆమె చివరకు మృతి చెందుతూ సైతం నలుగురికి చూపును ప్రసాదించింది. ఆమె చూపిన మార్గం పట్ల పలువురు కొనియాడుతూ నివాళులు అర్పించారు. నిజామాబాద్ జిల్లా సిపిఎం పార్టీ మాజీ కార్యదర్శి మరియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకటరాములు సతీమణి పెద్ది విజయదుర్గ అనారోగ్యంతో మంగళవారం నాడు సాయంత్రం మృతి చెందారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. పెద్ది విజయదుర్గ మృతి చెందారన్న వార్త తెలియగానే వివిధ వామపక్షాల నాయకులు, కార్మిక, రైతు కూలీ సంఘాల నాయకులు వెళ్లి పెద్ది విజయదుర్గ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. పెద్ది వెంకటరాములను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బుధవారం నాడు విజయదుర్గ అంత్యక్రియలు జరిగాయి. ఆమె నివాసం నాగారం నుంచి అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. ఆమె పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీ విద్యార్థుల పరీక్షల కోసం నిజామాబాద్ మెడికల్ కాలేజీలో అప్పగించారు. ఆమె అంత్యక్రియల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర నాయకులు వి ప్రభాకర్, సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, నూర్జహాన్, గోదావరి, విజయలక్ష్మి, మల్యాల గోవర్ధన్, సిపిఐ నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. 2003 డిఎస్సికి పాత పెన్షన్ వర్తింపచేయాలని హైకోర్టు తీర్పును పిఆర్టీయూ తెలంగాణ స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ పెన్షన్ అనేది ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కు అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అతీతంగా ప్రభుత్వం అందరికీ పాత పెన్షన్ వర్తింపచేయాలని పిఆర్టీయూ తెలంగాణ అనేక పోరాటాలు చేస్తూ
వివిధ వినూత్న కార్యక్రమాల్లో భాగంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన, మానవహారం, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రాలు, ధర్నాలు చేపట్టడం జరిగింది. హైకోర్టు డిఎస్సి 2003 అభ్యర్థులకు పాత పెన్షన్ వర్తింపచేయాలని తీర్పు వెలువడినందుకు పీఆర్టీయూ తెలంగాణ జిల్లా పక్షాన అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఆర్టీసీ బస్టాండులో కోతుల బెడద రోజుకు తీవ్రమవుతోంది. బస్టాండులో ప్రయాణికుల చేతుల్లో ఉండే తినుబండారాలు, చేతి సంచులను లాక్కెళ్లిపోతున్నాయి. ఒక్కో దశలో ప్రయాణికులపై దాడి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం నాడు ఓ కోతి తన పిల్లను తీసుకుని ఏకంగా ఆర్టీసీ బస్సులో డ్రైవర్ స్టీరింగ్ వద్దనే కూర్చుంది. లోపల ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. చాలాసేపటికి కోతి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్టాండులో కోతుల బెడదను అరికట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గం చందూరు, మోస్రా మండల కేంద్రాలలో వచ్చే నెల ఆగస్టు 4వ తేదీన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి అనసూయ సీతక్క చేతుల మీదుగా చందూరు, మోస్రా మండల సముదాయ భవనాలు, మోస్రాలో జనరల్ ఫంక్షన్ హాల్, చందూరు గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం కానున్నాయని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఏర్పాట్లపై చందూరు, మోస్రా మండలాల సంబంధిత అధికారులు, నాయకులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. లయన్స్ క్లబ్ అంతర్జాతీయ ప్రతినిధి ఘట్టమనేని బాబురావు జన్మదినం సందర్భంగా బుధవారం ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎడపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో 150 మందికి అల్పాహారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు పుష్పలత, కార్యదర్శి మెర్సీ, కోశాధికారి బంజశంకర్, క్లబ్ ప్రతినిధులు సూర్యనారాయణ, గంగారెడ్డి, కదం ప్రకాష్ రావు, కాశీనాథ్, మనోజ్ కుమార్ తదితరులు ఉన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని గీతా భక్తజనాశ్రమంలో బుధవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు జన్మదినం సందర్భంగా ఆశ్రమ భక్తులకు, ఆర్డీ పటేల్ బీడీ కంపెనీ కార్మికులకు, సిమెంట్ పైప్ పంపిణీ కార్మికులకు, సచివాలయ పారిశుద్ధ్య కార్మికులకు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ చాకు లింగం, కార్యదర్శి జీవన్, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ మాజీ అధ్యక్షుడు షేక్ రహీముద్దీన్, మధుసూదన్, సునీల్, సాయి కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భీమ్గల్ మండలం బెజ్జోరా, ముచ్కూర్, బాబాపూర్ గ్రామాల్లో పలువురు ఆత్మీయులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. బెజ్జోరా బీఆర్ఎస్ నాయకులు కోగూర్ సుమన్ సతీమణి బెజ్జోరా తాజీ మాజీ సర్పంచ్ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. అనంతరం బెజ్జోరా బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ తండ్రి వ్యవసాయ పనులు చేస్తూ పొలంలోనే గుండెపోటుతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే ముచ్కూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కర్రోళ్ల రాకేష్ చిన్న వయసులోనే అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి ప్రశాంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్రంలోని బీజేపీ
ప్రతిరోజు విద్యార్థులకు అందించే ఆహారాన్ని పరిశీలించాలని హితవు. మోగన్పల్లి